ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానం తెచ్చును. సామెతల గ్రంథము 14:34. నువ్వు మంచిగా నడుచుకుంటేనే కదా జనులు నిన్ను గుర్తించేది. నువ్వు నీతిగా ఉంటే, అంటే ఎవరికి ఏది మంచిదో, ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే నీకు ఇంకా సమాజానికి మంచి అవుతుందో అని ఎదుటి వ్యక్తులతో మంచిగా సత్యంగా ప్రవర్తిస్తూ, ఎప్పుడూ ఏ తప్పులు చేయకుండా జాగ్రత్త పడుతూ, నైతిక విలువలను పాటిస్తూ, ఇతరులకు సహాయపడుతూ, చెడును ఖండిస్తూ ఉంటే లోకంలో అందరూ గుర్తించకపోయినా కొందరైనా నిన్ను గుర్తిస్తారు. నీ ద్వారా దేవుణ్ణి ఘనపరుస్తారు. నీ నీతి దేవునికి ఘనత తెచ్చింది కాబట్టి దేవుడు కూడా నిన్ను ఘనపరుస్తాడు, హెచ్చిస్తాడు. అదే నువ్వు అడ్డగోలుగా బ్రతుకుతూ, కంటికి నచ్చిందల్లా చూస్తూ, నోటికి నచ్చిందల్లా మాట్లాడుతూ, నీ ఇష్టం వచ్చినట్టు చెత్త ప్రదేశాలకు వెళ్తూ పాపం చేయడానికి నీ శరీరం పరిగెత్తినప్పుడు దాని వెనకాలే అవమానం కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఈ రెండు మార్గాలు మన ఎదుటే ఉన్నాయి. ఏ మార్గం ఎంచుకుంటావో నీ ఇష్టం. ఈ చిన్న స్వార్థ పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.